లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే ఈ రోజు రాష్ట్రాన్ని నడుపుతుంటే లోకేష్ అనే ఒక ఇది తీసుకొస్తున్నారు. 100% రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ వల్ల. అది చంద్రబాబు నాయుడు గతంలో చేయలేదు. అది కేవలం లోకేష్ వచ్చాకే జరుగుతూ ఉంది. ఇది ఈ కక్ష సాధింపులు ఏంటంటే ఒకళ్ళ మీద 10-20 కేసులా ఏమిటి అసలు ఇంత దారుణం? ఇప్పుడు సోషల్ మీడియా మీ మీద పెడితేనేమో కేసులు, మాకు వాక్ స్వాతంత్ర్యం లేదా అని కోర్టుకు పోతారు. మరి వాళ్ళకి లేదా వాక్ స్వాతంత్ర్యం? అరే పరిపాలన బాగాలేదన్నా కూడా వాడి మీద కూడా అరెస్ట్. అంటే ఇంత బలవంతంగా నోళ్లు మోయించి మీ మంచి అని అనిపించుకోవడం సాధ్యమైద్దా? మరి ఓటర్ని ఎలా సాటిస్ఫై చేస్తారు మీరు? మంచితోనే కదా చెయ్యాలి వాళ్ళని. అంటే అంతకుముందు వైసీపీలో ఆడవాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ కానీ ఇటువంటివి జరగలేదంటారు బాబు. 100% ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా, అది కూడా వాళ్ళ వంశీ వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే అతను మాట్లాడాడేమో కానీ అదే అది అసలు అది వైకాపాకు సంబంధం ఏముంది చెప్పండి? ఎవరన్నా అన్నారా వైకాపాలో ఆమెను గురించి ఒక్క మాట మాట్లాడారా? వైకాపా చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించింది. దిశ చట్టం తీసుకొచ్చింది. 2 కోట్ల మంది దిశ యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. అసలు క్రైమ్ రేటు తగ్గిపోయింది. భయపడిపోయారు నిజంగా జగన్ పరిపాలన ఆడపిల్లలు జోలిపోవటానికి. ఇదేం కర్మ? వచ్చిన 3 నెలల్లోనే 30 కేసులు నీకు రేపు కేసులు. మీ పార్టీలో ఉన్న వాసిరెడ్డి పద్మలాటి వాళ్ళు మొన్నటిగా ఉన్న వాళ్ళు అంగీకరించడం లేదు కదా. అప్పుడు కూడా జరిగినాయి, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ మారి నాకు చెప్పే మాటలకు విలువ ఉంటుందా? మీరు చెప్పండి. ఎవరో మెప్పు కోసం మాట్లాడే అబద్ధాలకు ఏమైనా విలువ ఉంటుందా? ఆ మాట అప్పుడే అని ఇదిగో ఇక్కడ జరుగుతుంది నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానని అని ఉంటే కొంచెం అప్పుడన్నా విలువ వచ్చి ఉండేది. వదిలి అట్లాంటి. చివరిగా చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన గతం నుండి కేసులు బయటికి తెస్తున్నారంటున్నారు, ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. నిజంగా అదే జరిగితే ఈ పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరు దీన్ని నడిపించే? మాకు తెలిసి వాళ్ళు ఎన్ని రకాలు ఏం చెప్పినా జగన్ మీద కేసులు లేవు, పెట్టబడ్డ కేసులు అవి. అందువల్లనే ఇప్పుడు ఇప్పుడు ఆఖరికి మొన్న కూడా ఒక ఆఫీసర్ ఎవరు వచ్చేసారు కదా బయటికి, ఐఏఎస్ ఆఫీసర్. రాత్రి ఎవరు నాకు గుర్తులేరు పేరు. నేను అంత లోతుగా వాడి జోలి పోను. నాకు తెలుసు, ఎందుకంటే జగన్ నిర్దోషి అని. 100% అతను నిర్దోషిగానే బయటపడతాడు. ఒక నిజంగా అరెస్ట్ జరిగితే పార్టీని ఎవరు నడిపిస్తారు? మేము అసలు ఆ ఆలోచన కూడా పెట్టుకోలే మేము. సరేనా? ఇంకా దానికి నెక్స్ట్ సమాధానమే లేదు. ఎలా మీ రచనా వ్యాసంగం మీరు ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మీకు చాలా ఇష్టమైనది, నందమూరికి దగ్గరైంది కూడా ఆ రచనలు, మీ సాహిత్యం, మీ ఇదంతా. ఇప్పుడు దాన్ని ఎలా కొనసాగించబోతున్నారు? సాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆ బుక్ నాది రిలీజ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ నేను ఇది రిజైన్ చేసే ముందు కూడా డీలిట్ చేశాను నేను. ఈ వయసులో కూడా డీలిట్ చేసి అవార్డు అందుకున్నాను నేను నన్నయ్య యూనివర్సిటీ నుంచి. అందువల్ల నాకు ఇప్పుడు డిగ్రీలు ఎన్ని ఉన్నాయో, లాస్ట్ డిగ్రీ కూడా అయిపోయింది. లేవు మిగల్లా. చదువులో హయ్యెస్ట్ డిగ్రీ తీసుకున్నాను డిలీట్ అనేది. అలాగే నవలలు కూడా నా 12 నవలలు వచ్చాయి. నవలలు అంటే మంచి బుక్స్, చాలా మంచి బుక్స్. బుద్ధిజం మీద రాశాను. అలాగే రామాయణంలో కొత్త కోణం, వైదేహి స్త్రీ పాత్ర. నా నవలలన్నీ కూడా స్త్రీ పాత్రలే మెయిన్గా ఉంటాయి. నేను చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఆడవాళ్ళకే సపోర్ట్ నేను బాగా. అందుకే నా నోటి వెంట ఎప్పుడు స్త్రీల గురించి ఒక్క చెడు మాట రాదు, అసలు పొరపాటును కూడా రాదు. సో మరింత ఎలాంటి పుస్తకం తీసుకురాబోతున్నారు? ఎందుకంటే నేను ఇప్పుడు రాస్తున్నాను, ఆల్రెడీ అయిపోవచ్చింది. అది చెప్తాను తొందరలోనే. అంటే ఒక పాలిటిక్స్కా లేకపోతే హిస్టారికలా లేకపోతే మీ సాహిత్య పరమైందా? పొలిటికల్గా అల్లుడి సుద్దులని ఒక బుక్ రిలీజ్ అయింది. మంచి కామెడీ బుక్ అది. ఇంకా సెటారికల్గా రాసింది అది. అది కూడా చిత్తూరు మాండలికంలో రాశాను. నాకెందుకో చిత్తూరు లాంగ్వేజ్ బాగా ఇష్టం. ఈ నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారి సినబ్బ కథలు, పచ్చనాకు సాక్షిగా ఇలాంటి పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఆ మాండలికం మీద బాగా ప్రేమ వచ్చింది నాకు. అందుకని అల్లుడి సుద్దులు ఆ మాండలికంలో రాశాను నేను. తర్వాత ఇది చాలా ఏదో రాస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం ఏదో బుక్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలాగే ఏదో ఒకనాడు రాశాను, సీరియల్గా రాశాను అది. ఇప్పుడు ఇంకో మంచి పుస్తకం రాబోతోంది. అంటే ఎన్టీఆర్ బతుకున్న రోజుల్లో మీరు ఈ పుస్తకం రాస్తే బాగుంటుందని మీతో మాట్లాడిన సందర్భాలు కానీ, అది తీరకుండా ఉండిపోయింది కానీ ఏమైనా ఉందంటారా? ఒకటైతే మిగిలిపోయింది మాకు, ఆయనకి నాకు కూడా కోరిక. నేను రామాయణంలో ఇప్పుడు నేను రాసిన వైదేహి నవల, ఈ వైదేహి నవల నేను ఆయనకి టూకీగా స్టోరీ చెప్పాను ఆ రోజుల్లో. నా భావన అది.
ఎందుకంటే వాల్మీకి చెప్పంది నేను నా ఆలోచనతో నేను రాశాను అది. అది ఆయనకి చెప్తే ఎంత నచ్చిందంటే ఆ కథ అద్భుతంగా ఉంది, ఇట్లా నాకు భలే తీయాలని ఉంది, శ్రీదేవిని సీతగా పెట్టి ఇది మాత్రం వైదేహి పేరుతోనే మనం సినిమా తీద్దామని చెప్పి నాతో అన్నారు. నాకు కూడా సంతోషం అనిపించింది, రైటర్ నేనే కదా అని అనుకున్నాను. కానీ అంతలో ఈ రాజకీయమైనటువంటి పూర్తి చేస్తారు అది. నవల ఎప్పుడో వచ్చేసింది. వచ్చేసింది నవల ఎప్పుడో వచ్చింది, విపరీతమైన పేరు వచ్చింది దానికి, వైదేహికి. లేడీస్ చాలా బాగా ఆదరించారు ఆ నవల్ని. అవన్నీ మంచి నవల్లే, అవి కూడా ఎక్కువ లేడీ ఓరియంటెడే ఉంటాయి నాకు అంతా కూడా. మా ఎన్టీఆర్ వారసులుగా చాలామంది చెప్పుకుంటున్నారు, వాళ్ళు కొనసాగుతున్నారు, కానీ లక్ష్మీభారతి వారసులుగా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? వద్దులే బాబు, ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి, దాన్ని ప్రజలు గుర్తించాలి. అలా ప్రజల్లో నుంచి వచ్చేది వారసత్వం అవుతుంది. కానీ అప్పుడు మన వారసుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ లేక మనమే దాన్ని ప్రమోట్ చేస్తూ చేస్తూ ఉంటే వాడు అసమర్థుడైతే, ఎందుకు పనికిరాని వాళ్ళైతే ప్రయోజనం ఏముంది? పైగా నాకు కొడుకు ఒక్కడే, నా కొడుకు ప్రసాద్, అతను మంచి డాక్టరు, చాలా పేదలకు పాలేటి పెన్నిది అతను చెప్పాలంటే, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. వాడు రాజకీయ రంగం ఎందుకు, హాయిగా అతను ప్రశాంతంగా తన వృత్తిలో కోడలు కూడా డాక్టరే, ఇద్దరు చక్కగా వాళ్ళ వృత్తిలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. ఒక మనవడు చాలు, ఫ్యామిలీ మీ వారసులాగే కనిపిస్తున్నాడు. వాడికి బాగా దైవభక్తి ఎక్కువ. For more videos like this, subscribe Big TV channel.